మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఈ ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి దిగుబడుల్లో తోతాపూరి రకం దాదాపు 70% ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అంటే టేబుల్ రకాలు 30% పంట దిగుబడులు వస్తే తోతాపూరి మాత్రమే ఈ ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 70% మామిడి పంట దిగుబడులు వచ్చాయని ఉద్యాన శాఖ అధికారులు అంచనా కట్టారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది 1,00,000 టన్నుల వరకు తోతాపూరి దిగుబడులు తగ్గినా గిట్టుబాటు ధరలు లేక రైతులు ఈ ఏడాది కూడా ఆర్థికంగా నష్టపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని పాకాల మండలం తదితర ప్రాంతాల్లో మామిడి రైతులు తమ తోటల్లోని తోతాపూరి పంట కోతలు పూర్తయిన వెంటనే లేత కొమ్మలను తొలగించి టేబుల్ రకాల అంట్లు కడుతున్న వైనం ఇప్పటికే ప్రారంభమైందని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ప్రతి ఒక్క సంవత్సరం పంట దిగుబడుల కోసం దుక్కులు దున్ని ఎరువులు చల్లి పంట కాపాడుకోవడానికి మందులు పిచికారి 1-4 సార్లు చేసినా వాటి డబ్బులు కూడా రాకపోవడంతో ఇక పంటపై ఏమాత్రం నమ్మకం లేకుండా పోతుందని, ప్రతి ఏడాది అష్టకష్టాలు తప్పట్లేదని, అందువల్ల ఇక రాబోయే రోజుల్లోనైనా ఇప్పటికే 70% ఆక్రమించుకున్న తోతాపూరి రకాన్ని 50% అన్న ఉంచేలా, అంటే సగం తోతాపూరి రకం దిగుబడులు వచ్చినా సగం టేబుల్ రకాలు వచ్చినా, టేబుల్ రకాలు ఎట్టి పరిస్థితుల్లో 10,000 పైబడి అమ్మకాలు సాగుతాయి కాబట్టి రైతులకు నష్టాలు కష్టాలు తప్పే అవకాశం ఉందన్న ఒక అంచనాతో పాకాల మండల పరిసర ప్రాంతాల్లో తోతాపూరి మామిడి చెట్లను కోసేసి అంటు గ్రాఫ్టింగ్ కడుతున్నారు. పాకాల మండలంలో రైతు పంట కోత పూర్తి కాగానే బెంగళూరు చెట్లను కోసేసి డిమాండ్ ఉన్న టేబుల్ వెరైటీలను అంటు కట్టుటకు సిద్ధమయ్యాడు. పలువురు రైతులు దీనిపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. రాబోయే రోజుల్లోనైనా ఈ బాధల నుండి బయటపడాలంటే ఖచ్చితంగా బెంగళూరు చెట్లల్లో ఉన్న మామిడికి చెక్ పెట్టేలా పంట కోతలు పూర్తయిన వెంటనే అంట్లు కట్టే విధానం చేపట్టి టేబుల్ రకాలు దిగుబడులు పెంచితే రాబోయే రోజుల్లో రైతుదే రాజ్యం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏ పంటకైనా డిమాండ్ పెరిగితే ధరలు వాటికంతట అవే వస్తాయని, కాబట్టి తోతాపూరి దిగుబడులు తగ్గించి టేబుల్ రకాల దిగుబడులు పెంచితే రాబోయే రోజుల్లో రైతులకు ఇలాంటి కష్ట నష్టాల బారి నుండి తప్పించుకునే అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మీ ప్రాంతాల్లో అంట్లు కట్టుటకు రైతులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారా అన్న విషయంపై మీ విలువైన అభిప్రాయాలు పంచుకోండి.